హాయ్ గైస్, బ్యాక్ టు మై ఛానల్. హౌ ఆర్ యు ఆల్? బాగున్నారా? ఓకే, ఈరోజు వీడియో దేని గురించి అంటే అమ్మ గురించి అండి. అమ్మ అనే పదం చాలా గొప్పది, అది అందరికీ తెలిసిందే. ఎందుకంటే దేవుడు ప్రతి చోట ఉండలేడు కాబట్టి అమ్మను సృష్టించాడని చాలామంది అంటూ ఉంటారు. అవునా? ఇది నిజమా కాదా? యాక్సెప్ట్ చేసేవాళ్ళు ఎంతమంది ఉన్నారో కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ఎందుకు నేను ఈరోజు అమ్మ గురించి అని స్పెషల్గా చెప్తున్నానంటే, ఈరోజు ఇప్పుడు జనరేషన్లో చాలా చాలా మార్పులు చూస్తున్నాం. మన జనరేషన్లో ఉన్నప్పుడు, మన ముందు మన మమ్మీ వాళ్ళ జనరేషన్లో ఉన్నప్పుడు మాటలు మాట్లాడే విధానం కానీ, ప్రవర్తించే విధానం కానీ చాలా మటుకు అన్ని చేంజెస్ బాగా వస్తున్నాయండి. ముఖ్యంగా తల్లితో ప్రవర్తించే విధానం చాలా మటుకు మాత్రం చేంజెస్ బాగా వస్తున్నాయి. అది మేబీ దేనివల్లనా కావచ్చు, పక్కనున్న ఫ్రెండ్స్ వల్ల కానీ, లేకపోతే సొసైటీలో ఉండే విధానాన్ని బట్టి కానీ, లేకపోతే ఇంట్లో వాళ్ళు పెంచే విధానాన్ని బట్టి ఎవరిని మనం తప్పు పట్టకూడదు. బట్ వన్స్ వాళ్ళు మార్పు మనం గమనించాము అని అనుకున్నప్పుడు ఎట్ ద టైం, ఆ టైం నుంచే మనం వాళ్ళని మంచి నడవడికతో ముందుకెళ్ళేటట్టు చూసుకోవాలి. అంటే మాట్లాడే విధానం కానీ, బిహేవ్ చేసే విధానం కానీ మంచిగా ఉన్నాయా లేదా. ఇఫ్ నాట్, ఒకవేళ వాళ్ళలో మార్పు వస్తుంది, వాళ్ళు సరిగ్గా మాట్లాడతలేదు అని అనుకుంటున్నప్పుడు మనం చేంజ్ గ్రాడ్యువల్గా తీసుకురావాలండి. ఎందుకు ఇలా అంటున్నానంటే, ఇప్పుడు పిల్లలు 9 సంవత్సరాలు, 10 సంవత్సరాలు లేదా 11 సంవత్సరాలు, మెల్లగా 12 సంవత్సరాలు వచ్చే వరకు బాగానే ఉంటారు. తల్లి వెనకాలే తిరుగుతారు, అన్నీ చూస్తారు. అమ్మ నాకు అది కావాలి, అమ్మ నాకు ఇది కావాలి, అది అలా ఉంటే బాగుంటుంది, ఇది ఇలా ఉంటే బాగుంటుంది అనేది బాగానే ఉంటుంది అక్కడ వరకు. వన్స్ ఈ టీనేజ్ అనేది పిల్లల పైన ప్రభావితం చాలా వరకు ఎక్కువ ఉంటుందండి. అంటే లైక్ 13 to 14 ఎప్పుడైతే టీనేజ్లోకి ఎంటర్ అవుతారో వాళ్ళకంటూ ఒక సొంత అభిప్రాయాలు ఉంటాయి. అంటే మేము ఆలోచించే విధానమే కరెక్టు, మేము అనుకున్నదే కరెక్టు, మేము ఇలానే చూసాము, మాకు తెలిసిన ఆన్సర్ ఇదే దేనికైనా కానీ. అంటే అలా వాళ్ళలో మార్పు వస్తూ ఉంటుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే, ఏదైనా బయటికి వెళ్ళినప్పుడు కానీ, లేకపోతే ఏదైనా తినే విషయంలో కానీ ఇలాంటి మార్పులు మనం చిన్నగా ఫైండ్ అవుట్ చేయొచ్చు పిల్లల్లో. వాళ్ళ మదర్ చూడు ఎలా ఉన్నారు, వీళ్ళ మదర్ చూడు ఎలా ఉన్నారు, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ చూడు అలా రెడీ అయ్యారు, మా ఫ్రెండ్ వాళ్ళ మదర్ తనకి ఇలాంటి పెద్ద గిఫ్ట్ కొనిచ్చింది, లేకపోతే ఇలాంటి డ్రెస్ కొనిచ్చింది, మాకు కూడా ఇలా కొనివ్వు, మనం కూడా వాళ్ళలాగా ఉండాలి, మనం కూడా వాళ్ళలాగా హై లైఫ్ లీడ్ చేయాలి అనేది వీళ్ళలో కొంచెం చేంజెస్ స్టార్ట్ అవుతాయి అన్నమాట. ఆ టైంలో అది వాళ్ళ మమ్మీ ఇది బాగా వండి పెట్టింది, వీళ్ళ మమ్మీ ఇది బాగా వండి పెట్టింది, వాళ్ళ ఇంట్లో అలా ఉంటారంట, వీళ్ళ ఇంట్లో ఇలా ఉంటారంట, ఇలాంటివి చేంజెస్ ఫస్ట్ అనేవి అక్కడి నుంచి స్టార్ట్ అవుతాయి పిల్లల్లో. అలా వచ్చినప్పుడు ఏంటంటే, ఫస్ట్ ఆ చేంజెస్ కంటే ముందు మన ఫైనాన్షియల్ స్టేటస్ ఏంటి, మనం ఎలా ఉన్నాం, ఎలా పెరగాలి, మనకు వచ్చేదంతా, మనం ఎంతవరకు ఉండగలం, ఎంతవరకు మనం అమౌంట్ అనేది స్పెండ్ చేయగలం, ఖర్చు పెట్టగలం అనేది పిల్లలకి వాళ్ళ ఏజ్కి తగ్గట్టుగా వాళ్ళకి అర్థమయ్యే భాషా విధానంలో మనం ఫస్ట్ చెప్పుకోవాలి. ఈ ఇయర్ సపోజ్ ఇప్పుడు ఏదో గిఫ్ట్ కొనిచ్చాం, ఆ గిఫ్ట్ మనం కొనగలిగే స్థాయి ఉంటే ఓకే, అది కొనేస్తాం, ఇచ్చేస్తాం, బాగానే ఉంటుంది. ఇంకొంచెం ఏదన్నా పక్కన చూసో, లేకపోతే వాళ్ళ ఫ్రెండ్స్ని బట్టో, అది చూసో మాకు ఇది కావాలి, అది కావాలని అన్నారనుకోండి, అమ్మ నెక్స్ట్ టైం చూద్దాం, ఈసారి కాదు, లాస్ట్ టైం నువ్వు అడగంగానే కొనిచ్చా కదా, నెక్స్ట్ టైం చూద్దాం. ఎందుకంటే మనకి ఇప్పుడు కొంచెం అమౌంట్ టైట్గా ఉంది, డాడీకి కొంచెం అమౌంట్ రావాలి, ఇలా మెల్లమెల్లగా గ్రాడ్యువల్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు ఎంతోమంది ఒకళ్ళే కష్టపడి ఇంట్లో మిగతా వాళ్ళు ఉండేవాళ్ళు ఉంటారు, ఏదో వైఫ్ అని లేకపోతే పిల్లలని, ఇట్లా హస్బెండ్ మీద, డాడీ మీద ఆధారపడే వాళ్ళు ఉంటాం. ఒక మనిషి అన్నీ చేయాలనేది కష్టం అనమాట. వాళ్ళు కష్టపడినంత కాలం మన పెద్దవాళ్ళు బాగానే కష్టపడి ఉంటారు. సో ఇప్పుడు మర్న్ టర్న్ వచ్చినప్పుడు మన వాళ్ళని మనం జాగ్రత్తగా చూసుకోవాలి, మంచి వేలో వెళ్తున్నారా లేదా అనేది చూసుకోవాలి. వాడు అడిగిందల్లా ప్రతిదీ మనం కొనిచ్చేయకూడదు. వాటి వాల్యూ వాళ్ళకి తెలుసా, వాళ్ళకి అర్థం అవుతుందా, ఇప్పుడు వాళ్ళకి అది కొనిచ్చే టైమేనా అనేది మనం అర్థం చేసుకోవాలి. దీనిలో నేను ఎవరిని బ్లేమ్ చేయటం లేదండి, జనరేషన్లో ఎంత మార్పు వస్తుంది అనేది చెప్తున్నాం.
అందుకు నేను ఎన్నిసార్లు చెప్తున్నానమాట. ఎప్పుడైనా తల్లికి తండ్రికి పిల్లలు పుట్టినప్పుడు అది ఒక కిడ్డే అవనివ్వండి, ఐ మీన్ ఒకళ్ళు పుట్టనివ్వండి, ఇద్దరు పుట్టనివ్వండి, ఎంతమంది అన్నా పుట్టనివ్వండి, అదే ఐదర్ బాయ్ కానీ లేదా గర్ల్ కానీ ఇద్దరు పిల్లలు సమానమే. ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. తప్పు చేసినప్పుడు అబ్బాయి తప్పు చేస్తే అబ్బాయిని తిడతారు, అమ్మాయి తప్పు చేస్తే అమ్మాయిని తిడతారు. అంతేగాని దీనిలో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు. ఇవేంటంటే మెల్లమెల్లలాగా వాళ్ళు అదిగో ఆమె చేస్తే ఏమనలేదు, లేకపోతే అక్క చేస్తే ఏమనలేదు, లేకపోతే తమ్ముడు చేస్తే ఏమనలేదు, అన్నయ్య చేస్తే ఏమనలేదు, చెల్లి చేస్తే ఏమనలేదు, ఇలాంటి మాటలు అనేవి రేజ్ అవుతూ ఉంటాయండి. అలాంటి వచ్చినప్పుడు స్టార్టింగ్లోనే ఖండించేసేయండి. వాళ్ళు ఏదన్నా అంటున్నారు అంటే 1-2 సార్లు చూడండి, మూడోసారి వాళ్ళలో మార్పు రావట్లేదు అన్నప్పుడు మనం ఆలోచించాలండి. ఇలా ఎవరు ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది కాదండి. మా తల్లికి తండ్రికి ఎవరైనా ఒకళ్ళే. సో అండ్ ఇంకోటి దట్టు ఏంటంటే పిల్లలకి ఒక ఏజ్ వచ్చిన తర్వాత నుంచి చిన్న చిన్న పనులు అనేవి మనం అలవాటు చేయాలండి. లైక్ ఏంటంటే ఏమన్నా వాళ్ళ బుక్స్ కబోర్డ్స్ సర్దుకోవడం, స్కూల్ నుంచి రాగానే క్యారేజెస్ వాషింగ్కి కడగటానికి బయట వేసేయటం, లైక్ అలాగే వాళ్ళ బట్టల కబోర్డులు సర్దుకోవడం, యూనిఫామ్ తీసి ఐ మీన్ బయట ఒక పక్కన పెడతాం. ఇలాంటి చిన్న చిన్నవన్నీ మనం వాళ్ళకి అలవాటు చేయాలి. వాళ్ళకి ఇలా అలవాటు చేయడం వల్ల అండ్ పొద్దున్నే లేవగానే లేకపోతే ఇంట్లో మమ్మీకి ఏదైనా హెల్ప్ పొద్దున్నే స్కూల్స్ ఉంటాయి కాబట్టి ఓకే, దట్ లీవ్ ఇట్. ఏదైనా హాలిడేస్ టైంలో వాళ్ళు ఆడుకున్నంతసేపు ఆడుకొని ఏదైనా చిన్నగా మమ్మీ వాళ్ళకి హెల్ప్ చేయడం, ఇలా ఇలా దుప్పట్లు మడత పెడతామని, చిన్న చిన్న ఏమైనా క్లీనింగ్స్ ఉంటే చేయటం అని, ఇలాంటివి పిల్లలకు మనం అలవాటు చేయాలి. వాళ్ళ చేత తల్లి చేయించుతుంది అంటే అర్థం తను చేయలేక కాదు, ఇంట్లో పని అంతా చేసుకోగలిగింది. ఐ మీన్ తన కబోర్డ్స్ సర్దుకోగలిగింది, పిల్లల కబోర్డ్స్ సర్దుకోలేదా, బ్లాంకెట్స్ మడత పెట్టలేదా, బుక్స్ వాళ్ళ బుక్స్ కబోర్డ్ పెట్టలేదా, ఇవన్నీ చేయలేక కాదు. ఏంటంటే వాళ్ళకనే చిన్న చిన్న పనులు మనం అనేది పెట్టుకోవడం, నేర్చుకోవడం, హెల్పింగ్ చేయడం, షేరింగ్ చేసుకోవడం, పనులు చేసుకోవడం అనేది అలవాటు అవుతే అది ఫ్యూచర్లో పిల్లలకి చాలా అవసరం. ఐ మీన్ ఏదో ఎన్ని విధాలుగా ఉపయోగపడుతుందంటే అన్ని విధాలుగా ఉపయోగపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం బయటకు ఎక్కడికో వెళ్ళాము, లేకపోతే ఇంట్లో మదర్కే బాగాలేదు, లేకపోతే ఇంకొకటి ఏదో బాగాలేదు, అప్పుడు ఏదో చేసుకోవాల్సిన పని అవసరం పడుతుంది. అట్లాగే వాళ్ళకి కావాల్సిన ఇప్పుడు బట్టలు క్లీనింగ్ చేస్తే అంతా ఉతికిన తర్వాత వాషింగ్ మిషన్ వేసి వచ్చిన తర్వాత బట్టలు కావాలి, అవి ఏదో ఒక రోజు కనిపించలేదు, లేకపోతే ఏదో వేరే చోట ఉన్నాయి. అదే వాళ్ళ బట్టలు వాళ్ళు ఆల్రెడీ మడత పెట్టుకొని ఉంచుకుంటే మమ్మీయే తీయాలి అన్న అవసరం ఉండదు. వాళ్ళు ఎక్కడ పెట్టుకున్నారో వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళు తీసుకోగలరు. బుక్స్ 4-5 రోజులు చూసుకుంటారు, వాళ్ళకి చిరాగ్గా ఉంటుంది, అది ఏదో బుక్ కనిపించదు. వాళ్ళు ఆల్రెడీ ఒక టైం టేబుల్ ప్రకారం సర్దుకొని ఉంచుకున్నారు అనుకోండి, వాళ్ళ బుక్స్ వాళ్ళకి ఎక్కడ పెట్టుకున్నారో తెలుస్తాయి. అలాగే పొద్దున్నే లేవగానే బ్లాంకెట్స్ మడత పెట్టుకోవడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న పనులే, అవేం పెద్ద పెద్ద మోయలేనంత ఇదేం కాదు. వాళ్ళ చేత పనులు చేయించుతున్నామంటే భవిష్యత్తులో వాళ్ళు దేనికి ఇబ్బంది పడకూడదని, ఒకళ్ళతో మాట అనిపించుకోకూడదని చెప్పి చేయించుతామన్నమాట. ఇప్పుడు ఏదో జాబ్స్ కోసమనో లేకపోతే ఇంకా వేరే చదువులు ఏవో చదువుకుంటా కానీ హాస్టల్స్కి వెళ్ళొచ్చు, లేదా వేరే రూమ్స్ తీసుకొని బయట అలా ఉంటారు. అలా వెళ్ళాల్సిన వచ్చినప్పుడు ఏంటంటే బయటకు వెళ్ళాలంటే అని తెచ్చుకోవాలంటే బాధ, ఇంట్లో వంట చేసుకోవాలంటే బాధ, ఇల్లు నీట్గా ఉంచుకోవాలంటే బాధ, చిన్న చిన్న బట్టలు మడత పెట్టాలంటే బాధ. అదే ఆల్రెడీ వాళ్ళు నేర్చుకొని ఉన్నారనుకోండి, రేపు వాళ్ళకి చేసుకోవాల్సిన అవసరం పడినప్పుడు వాళ్ళంతటికి వాళ్ళు చేసుకోవాలి అని అన్న అవసరం వచ్చినప్పుడు వాళ్ళే చేసుకుంటారు. వాళ్ళు ఒక ఏజ్ నుంచి వాళ్ళు అర్థం చేసుకొని మెల్లగా ఏదన్నా చిన్న చిన్న హెల్ప్స్ చేస్తున్నప్పుడు, చిన్న చిన్న పనులు వాళ్ళంతటికి వాళ్ళు చేసుకుంటున్నప్పుడు చేసుకునివ్వండి. ఐ మీన్ అంతేగాని వాళ్ళు ఇప్పుడే చిన్నపిల్లలు కదా, వాళ్ళకి ఎందుకు ఇవన్నీ ఇప్పటి నుంచే అవసరమా అని చెప్పి ఇలాంటి చెడగొట్టొద్దు. వాళ్ళని అలవాటు చేసుకొని కష్టం అంటే ఏంటో తెలవాలి, మదర్ విలువ తెలవాలి, తల్లి తండ్రి విలువ తెలిసి మన ఫైనాన్షియల్ పొజిషన్ తెలుసుకొని పిల్లలు ఎదిగిన వాళ్ళ లైఫ్ చాలా బాగుంటుందండి. ఏమి కష్టం తెలియకోకుండా ఎలా పడితే అలా ఉండనిచ్చి, ఏ మాట పడితే ఆ మాట అన్నిచ్చి, పోనీలే చిన్నపిల్లలు, పోనీలే ఇదిలే అని వదిలేస్తే రేపు పెరిగి పెద్ద అయిన తర్వాత మా మమ్మీ డాడీ నన్ను సరిగ్గా పెంచలేదు, మీరు నన్ను సరిగ్గా చూడలేదు, వాళ్ళని సరిగ్గా చూశారు, నన్ను సరిగ్గా చూడలేదు, నాకు అవి ఇవ్వలేదు, నాకేం పెట్టలేదు, ఇట్లాంటివన్నీ వస్తాయి అన్నమాట. అదే
కష్టం నుంచి మనకి మెల్లగా సుఖం వస్తూ ఉన్నప్పుడు మనకు అంత బాధ అంత ప్రాబ్లం అనిపించదు. మొదటి నుంచి మనం సుఖాల్లో ఉండి రేపెప్పుడు రోజున కష్టపడాల్సిన అవసరం వచ్చినప్పుడు పిల్లలకి అది చాలా బాధ అనిపిస్తుంది. సో పిల్లలకి అనేది ఏంటంటే చిన్న చిన్న పనులు వాళ్ళకి అలవాటు ఇవ్వండి, అప్పుడే వాళ్ళకి లైఫ్ ఈజీగా ఉంటుంది. అండ్ ఏంటంటే ఇంకొకటి, ఏదైనా విషయం జరగవచ్చు, అది స్కూల్లో కానీ బయట కానీ ఇంకేదైనా చిన్న చిన్న విషయాలు జరుగుతాయి. ఏదైనా కొట్టుకోవడం అనో తిట్టుకోవడం అనో ఏదో చిన్న చిన్న ఇలా గొడవలు జరిగినప్పుడు ఏంటంటే ఫస్ట్ మదర్తోటో డాడీతోటో ఖచ్చితంగా మదర్ అండ్ డాడీతోటి డిస్కస్ చేసేయండి, ఇది ఇలా జరిగింది. మీరు ఒకవేళ మీ వల్లే తప్పు జరగనివ్వండి, లేదా అవతల వాళ్ళ వల్లన్నా తప్పు జరగనివ్వండి. అది జరిగిన విషయం చెప్పేస్తే అంత ప్రాబ్లం అనిపించదు. రేపు అది ఇంకొకళ్ళు ఎవరైనా చెప్పి, లేకపోతే ఆ మనిషి నుంచి మనిషికి చెప్పేటప్పుడు ఏంటంటే జరిగింది ఒకటైతే ఆ వెళ్ళే విధానం, ఆ సెంటెన్స్ లైన్ అనేది ఇంకోలాగా మారిపోతుంది. వాళ్ళిద్దరూ కొట్టుకున్నారు అని అన్నదానికి, వాళ్ళందరూ కలిసి కొట్టుకున్నారు అన్నదానికి, అంటే ఇద్దరంటే ఇద్దరే ఉంటుంది, అందరంటే ఇంకా చాలామంది ఉన్నారేమో అని ఉంటుంది. ఇది జరిగిన విషయం జరిగినట్టు ముందే మమ్మీకి డాడీకి చెప్పేసేస్తే పిల్లలు ఏ ప్రాబ్లం ఉండదు. చెప్తే మమ్మీ డాడీ ఏమన్నా అంటారేమో, లేకపోతే మమ్మీ హార్ష్గా బిహేవ్ చేస్తుందేమో, తిడుతుందేమో, కొడుతుందేమో, డాడీ ఏమన్నా అంటారేమో, ఇలాంటివి పెట్టుకోకూడదు. ఒకవేళ ఏమైనా కొడతారు అని అంటే, తిడతారు అని అంటే ఎందుకు అంటారు? అంతకుముందు ఏమైనా జరిగిన విషయాలు చెప్పకుండా, లేకపోతే వేరే ఇంకెవరితో ఆ విషయాలు తెలిసి చెప్పడం మానేసి ఇంకోలాగా చెప్పటము, అసలు లేకపోతే జరిగిన విషయాన్ని హైడ్ చేసేయటం, ఇలాంటివి చేస్తే ఏంటంటే అంతకుముందు ఇలా చేసావు కాబట్టి ఆల్ ఆఫ్ ఏ సడన్ ఈ విషయం తెలిసేటప్పుడు మదర్ కూడా ఫస్ట్ అలాగే రియాక్ట్ అవుతుంది. ఆ రియాక్ట్ అవ్వడానికి గల కారణం ఏంటో పిల్లలు కూడా తెలుసుకోవాలండి. అట్ ద సేమ్ టైం ఫస్టే మనం బ్లేమ్ చేసినట్టు మాట్లాడకూడదు పిల్లలతోటి. అవతల వాళ్ళు ఏమంటే ఈ మనిషి ఏమన్నారు అనేది మనం అర్థం చేసుకోవాలి. అది పిల్లల విషయంలో అయినా సరే, పెద్దవాళ్ళ విషయంలో అయినా సరే. ఒక అమ్మాయి వచ్చి ఇప్పుడు ఏ అనే పర్సన్ వచ్చి ఏ బి ఏదో గొడవ పడ్డారు, ఏ అనే పర్సన్ వచ్చి సితో చెప్పారు, బి అనేవాడు నన్ను ఇలా అన్నారు అని అన్నప్పుడు బి ఏమంటే ఏ అనే పర్సన్ ఆ మాట అన్నారు అనేది సి అనే వ్యక్తి కనుక్కోవాలి ఇద్దరిని. అంతేగాని అది ఒక్కళ్ళ మాట మీద ఫైనల్ డెసిషన్ తీసుకోకూడదు. సో అందుకే విషయం ఏదైనా సరే అది హైడ్ చేయకోకుండా ముందు పిల్లలు చెప్పేయటమే కరెక్ట్ అండి. అమ్మతో కానీ నాన్నతో కానీ చాలా పద్ధతిగా చాలా బాగా ఉండాలండి. ఎందుకంటే మనకు లైఫ్ లాంగ్ ఎవరూ రారు, తోడుండేది మన అమ్మ నాన్న మన పిల్లలు. భూమి మీద ఎవ్వరం శాశ్వతం కాదు, నేను కాదంటలేదు. బట్ ఉన్నంత వరకు మంచిగా ఉండాలి, మన పిల్లల్ని మంచిగా పెంచుకోవాలి. మనకున్న సిచ్యువేషన్స్ ఏంటి, మన లైఫ్ ఏంటి, మనం ఎవరితో ఎలా ఉండాలి, మంచి చెడు అనేది పిల్లలకు అలవాటు చేసుకోవాలి. అండ్ పక్కన వాళ్ళ లైఫ్తో మన లైఫ్ని అసలు ఎప్పుడు కంపేర్ చేసుకోకూడదు. వాళ్ళకి ఏది ఇంట్రెస్ట్ ఉందో అదే చేయనిద్దాం. మెల్లమెల్లగా వాళ్ళకున్న ఆప్షన్స్ చెప్దాం, వాళ్ళు దానిలో నుంచి సెలెక్ట్ చేసుకుంటారు, వాళ్ళు అర్థం చేసుకుంటారు. సో ఇది ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? అండ్ బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఓకేనా? బాయ్ బాయ్, సీ యూ.